లాస్ బాట పట్టించాలి, తర్వాత ప్రైవేటైజేషన్ దిశగా పోవాలి. అల్టిమేట్గా రైతు అనేవాడికి ఈ రాష్ట్రంలో కరెంటు రావాలంటే ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. ఫ్యూచర్లో ఈ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఉచిత కరెంటు కూడా ఎత్తేసేటటువంటి పరిస్థితి కనబడుతుందేమో అనే భయం మాకు కలుగుతూ ఉన్నది. కాబట్టే మేము ఈఆర్సీని కోరుతున్నాం, ఈ అప్లికేషన్ని రిజెక్ట్ చేయండి దయచేసి. 100% ప్రైవేటైజేషన్ చేయాలన్నదే కుట్ర అండి, వేరే ఏం లేదు. ఆల్రెడీ కొన్ని ప్రైవేట్ కంపెనీల లైన్లు శంషాబాద్ వరకు వచ్చినాయి, అది పోయిన ప్రభుత్వంలో వచ్చినాయి. ఎంత ఘోరం అంటే కొన్ని ప్రైవేట్ సంస్థలకు రోడ్ కట్టింగ్ ఛార్జెస్ కూడా ఎగ్జెంప్షన్ ఇచ్చి రానాడు మున్సిపల్ శాఖ మంత్రి గారు, ఇచ్చి మరీ లైన్ లీడ్ దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు రేపు పొద్దున ఏం చేస్తారు వీళ్ళు, డైరెక్ట్గా ఏవైతే వేరే 2 డిస్కామ్లు ఉంటాయి రైతు డిస్కామ్ కాక, వాటిని టేకప్ చేస్తారు, ప్రైవేట్ సర్వీసెస్ ఇస్తారు. ఎట్లా అయితే ఇవాళ సెల్ ఫోన్ రంగంలో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉందో, పోర్టేషన్ జరుగుతూ ఉందో నంబర్స్, ఆ టైప్లో రేపు విద్యుత్ రంగంలో కూడా జరుగుతుంది. దీనివల్ల అత్యధిక నష్టం రైతుకు జరుగుతుంది. కాబట్టి మేము ఈ యొక్క అంశాన్ని వ్యతిరేకిస్తాం. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఉన్న 2 డిస్కామ్లలో రైతులు ఉంటారు, అదేవిధంగా పే చేసేటటువంటి డొమెస్టిక్ సప్లయర్స్ ఉంటారు, పరిశ్రమలు ఉంటాయి, వాళ్ళు డబ్బులు కడతారు కరెంటు కొన్నప్పుడు. రైతులకేమో ఉచిత కరెంట్ ఉంటుంది. అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు ఏమైందంటే రైతులకు ఇవ్వాల్సిన ఉచిత సబ్సిడీని ఈ పేమెంట్ చేస్తున్న కస్టమర్స్ నుంచి క్రాస్ సబ్సిడీ చేస్తారు. వేరే 3 కంపెనీలు చేస్తే ఏమవుతుందంటే రైతు డిస్కామ్కి క్రాస్ సబ్సిడీ చేరారు. ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీ బదలాయించరాదని పైన ఇప్పుడు చైర్మన్ గారు కూడా అదే మాట చెప్పింది. ఆ బదలాయించరాదు అన్నప్పుడు, క్రాస్ సబ్సిడీ ఇవ్వనప్పుడు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు సంవత్సరం స్టార్టింగ్లో కట్టాలి. ప్రభుత్వం యొక్క చరిత్ర గత 2.5 ఏళ్ళుగా చూస్తే 54,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఇస్తలేరు సబ్సిడీ. మరి సబ్సిడీ ఇవ్వకుండా సపరేట్ డిస్కౌంట్ పెడితే అది ఫెయిల్ అవుతుంది కదా. ఫెయిల్ చేయడానికి ఎందుకు డిస్కౌంట్ పెడుతున్నారు అన్నది మా ప్రశ్న. కాబట్టి రిజెక్ట్ చేయాలని ఈఆర్సీని అడుగుతున్నాం. తీసుకోవాలని కోరుతున్నాను. అందుకే నేను జస్టిస్ గారికి చేతులు జోడించి మరీ తెలంగాణ రైతుల తరఫున విజ్ఞప్తి చేసిన, ఒక్క దగ్గర మీరు పబ్లిక్ హియరింగ్ పెట్టి లైసెన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. 33 జిల్లాలలో రైతుల సమక్షంలో పబ్లిక్ హియరింగ్ పెట్టాలి. వారు ఒకవేళ అట్లా కాదు అని హై హ్యాండెడ్గా ముందుకెళ్ళిపోతే మేము అన్ని రకాలుగా కూడా దీన్ని వ్యతిరేకిస్తాం. కాలికి బల్పం కట్టుకొని ప్రతి ఊరుకు పోయి ఈ ప్రభుత్వం రైతులకు చేస్తున్నటువంటి నష్టాన్ని కూడా తెలియజేస్తామని తెలుసు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.